దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందును. యెషయా గ్రంథము 61:7. మన తండ్రి అయిన యెహోవా మన అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తానని మనతో సెలవిస్తున్నారు. మనమందరము యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తే యెహోవా కృపయు ఘనతయు మనకు అనుగ్రహిస్తాడు. యథార్థంగా ప్రవర్తించే వారికి ఏ మేలును చేయక మానడు. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి కనుక మనము హృదయ గర్వమును విడిచిపెట్టాలి. అప్పుడు దేవుడు మనకు ఘనతనిస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి క్రమంగాను మర్యాదగాను మనం నడుచుకోవాలి. అప్పుడు దేవుడు రెట్టింపు ఘనతనిస్తాడు. దేవుని గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నొందుతాడు. నీతి వలన నిత్యము మన కొమ్ము ఘనత నుండి హెచ్చించబడుతుంది. మనం సుబుద్ధి కలిగి జీవిస్తే దేవుడు మనకు అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తాడు. నిందకు ప్రతిగా సంతోషమును నిత్యానందమును మనకు కలుగజేస్తాడు. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.